మంత్రం గురువులను ఎంచుకొని మంత్రం తీసుకోండి. నేను గత ఫస్ట్ వీడియోలో చెప్పిన మంత్రం తీసుకుంటారు. ఒక మంత్రము, ఒకటి దిగ్బంధన తీసుకుంటారు, చేస్తారు. చేసుకోండి, మంత్రం మంచిదే. కానీ మంత్రం దాని గురించి తెలుసుకోండి ఫస్ట్. ఆ మంత్రం అంటే ఏ అమ్మవారిది తీసుకుంటున్నాము, ఏ అయ్యవారిది తీసుకుంటున్నాము, ఏ అమ్మవారి తీసుకుంటే మనం పని చేస్తుంది అనే విధానం గురువుని ఎంచుకునేటప్పుడు ఆ బీజాక్షరం ఎంత విలువైందో మీకు తెలియదు. దాని గురించి తెలుసుకోండి ఫస్ట్. తెలుసుకొని చేయండి. ఆ బీజాక్షరం మీకు అరవణంలో రాలేదనుకో, మీ సమస్యనేమో పెద్ద ఉంటుంది. ఆ సమస్య తగ్గట్టుగా ఇక్కడ నువ్వు తీసుకునే విధానంలో అరవణంలో కలవలేదనుకో, అప్పుడు నువ్వు చేసిన పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఇది డబల్ రెట్టింపై మీ తలభారమై కూర్చుంటుంది. అప్పుడు ఇటుపోయే దారి ఇంకో దిక్కు తీసుకుపోతుంది. అప్పుడు సమస్య చాలా పెద్ద జటిలంగా తయారై చెయ్యలేక, గురువు దగ్గర పోతే గురువు చెప్పలేక, ఆ విధానం ఏం జరుగుతుందో తెలియక, ఉన్న విధానాలు నువ్వు చేసే పని కూడా దొరకక ఆగమవుతాడు. ఆగమై మధ్యలో ఈ గురువు కాక ఇంకో గురువు, ఇంకో గురువు కాక ఇంకో గురువు, ఇంకా పోతూనే ఉంటాం. ఎందుకనంటే ఓ మంత్రము, ఒక దిగ్బంధనము అంటారు. ఒక మంత్రము, దిగ్బంధనము అనేది తను చెప్తాడు. కాకపోతే నువ్వు అక్కడ ఆలోచించాలి. నీకు అది అరవణంలో ఉన్నది. ఆ మంత్రం ఆ అరవణం వేసి చూసినప్పుడే మంత్ర విధానం తెలుస్తుంది. తెలియక ఏదో మంత్రం తీసుకుని పోయినావా, సమస్య సాల్వ్ కావడు కాదు, ఇంకా సమస్య ఇంకా చాలా బరువు తయారవుతుంది. దానికి మంత్రము, యంత్రము, విధానాలు, తర్పణము, మార్జనం ఉంటుంది. అది లక్షలతో కూడుకొని ఉంటుంది మంత్రం. అది ప్రతి విషయం గురువును ఎంచుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఆలోచించినాకనే అప్పుడు మనం మంత్రం తీసుకోవాలి. మంత్రం చెప్పుకొని అప్పుడు ఆ మంత్రాన్ని మనం చేయాలి. చేసినప్పుడు ఈ మంత్రంకు మనం విధానం, మనం ఏ పని అయితే అనుకున్నామో ఆ కోరికకు నెరవేరేటందుకు నువ్వు ఇట్లా చేయగానే అట్లా కాదు. దానికి విధానాలు ఉంటాయి. దాని విధానాలు చేసుకున్నాక అప్పుడు నువ్వు దానికి తర్పణం, హోమం, మార్జనం ఇవన్నీ ఉంటాయి. ఇవి అయిపోయినాక అప్పుడు నువ్వు అక్కడ ఆ పెద్ద సమస్యకు, అంత పెద్ద సమస్యకు ఇది సరిపోదు. కొంతవరకు నీకు రక్షణ ఉంటుంది. అమ్మ తల్లి రక్షణ ఉంటుంది. రక్షణ ఉండదని కాదు, రక్షణ ఉంటుంది. కానీ అంత పెద్ద సమస్యకు ఇప్పుడు కలికాలం, ఈ కలికాలంలో ఎట్లా అంటే క్షణంలో అయిపోవాలి పనులు. ఇట్లా తీసుకున్నామా అట్లా అయిపోయి కాదు. మరి ఎట్లా గురువు గారు, సమస్య లెక్కనే ఉన్నది కాబట్టి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వెతుకున్నాకనే మంత్రం తీసుకున్నాం. ఆ పరిష్కారం చూడకముందుకే మంత్రాల తెరువు పోయి ఆ మంత్రాల అరవణంలో లేక మీరు బాధపడి మీ కుటుంబాన్ని కిందికి దించకండి. ఆ దించి సమస్యను ఇంకో రకంగా తీసుకుపోయి రోడ్డున పడ్డాక అప్పుడు ఎవరు మిమ్మల్ని చెప్పలేరు, లావటలేరు. ఇది మంత్రం తీసుకున్న వాళ్ళ గురించి చెప్తాను. ఇప్పుడు కొత్తగా తీసుకోబోయే వాళ్ళ గురించి, ఇదివరకు తీసుకున్న వాళ్ళ గురించి కాదు. ఇప్పుడు కొత్తగా తీసుకొని మంత్రాలు చేసుకుంటూ, మంత్రాలు నేర్చుకుంటూ, మేము ఇట్లా చేస్తా, నేను ఆ విధంగా చేస్తా, ఈ విధంగా చేస్తా అంటే కలవదు. ఆలోచించి తీసుకోండి. గురువుని, మంచి గురువుని ఎంచుకొని విధానం, యంత్రం ఉంటుందండి. ఆ విధానం ఉన్నప్పుడే మీ మంత్రం మీకు పలుకుతుంది. ఆ మంత్రం పలకకపోవడం మీరు ఎక్కడ దాకా దారి తీస్తుంది అంటే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా చేస్తారు. మంత్రం అంటే చాలా విధానం. అది బీజాక్షరం. ఆ అక్షరం అంటే ఏదో తెలియదు మీకు. అది తెలియక ఎక్కడికో దారి తీసినాక అప్పుడు అర్థమవుతుంది. ఎంచుకునే గురువు, కరెక్ట్ గురువు, ఒక గురువుని ఎంచుకోండి. ఒక గురువుని ఎంచుకొని తన దగ్గర ఒకటే మంత్రం తీసుకొని దాన్ని చేయండి. అది అన్ని రకాల పనిచేస్తుంది. ఆ మంత్రం ఒక రకం, ఒక విధానం కాదు, ప్రతి దానికి పనిచేస్తుంది. ఒకటే మంత్రం. ఆ మంత్రం నువ్వు చేసే విధానం ఆ గురువు చెప్తాడు, దాన్ని పాటించి చేసుకోండి. హర హర మహాదేవ్. జై కాల్ భైరవ్. లైక్, షేర్,
subscribe.